రాలేదు. ఏమైంది ఇవాళ? ఏం మిగిలింది? ఏమైంది ఇవాళ? చివరికి నా కడుపు కోత, దానికి గుండె కోత. మోసగాడే వంచకుడేంటే కాదని మీ అక్క చెల్లెలు వాదించారు. నా నోరు మోయించారు కదే. ఆ మహానుభావుడు ఏ రకంగా గొంతుకొచ్చాడో చూడు. నా బిడ్డ బతుకలా అయ్యాక ఇంకా నేనెందుకే? కూతుర్ని ఓదార్చలేని తల్లిగా నేనింక బతకదలుచుకోలేదు. ఇంకా నాకు చావే గతి. అమ్మా, ఏంటమ్మా మాటలు? నీకు విన్న పిచ్చా? మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావా? అక్కని ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి, దక్కించుకోవాలని చెప్పి నువ్వే ఇలా అంటావేంటమ్మా? ఈ సమయంలో అక్కకి తోడుండాలి అన్నావు. అలాంటి దానివి నువ్వు చావాలనుకోవడం ఏంటమ్మా? ఏం చేయమంటావే? దాన్ని ఏం చెప్పి ఓదార్చాలో, ఎలా ధైర్యం చెప్పాలో తెలియడం లేదు. దానికోసం వెళ్ళి ఆ క్షణం నన్ను నేనే మర్చిపోయి నోటికొచ్చిందలా వాగేసి వచ్చాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నా జన్మ మీద విరక్తి కలుగుతోంది. ఆ దేవుడి మీద కూడా కోపం వస్తుంది. లేదు, ఇంక ఈ బతుకు అనవసరం అనిపిస్తోంది. అయితే నువ్వు ఒక్కదానివి చావడం ఎందుకు? పద, ముగ్గురం కట్టగట్టుకొని చద్దాం. దేవకి, నా బాధ నీకు అర్థం కావడం లేదే. నువ్వు అక్క గురించి ఆలోచించట్లేదమ్మా. నువ్వు పోతే సమస్య తీరిపోతుందా? అక్క జీవితం బాగుపడిపోతుందా? ఆవిడ మంజుల కాకుండా పోతుందా? ఆదిత్య మారతాడా? అవేమీ జరగవు. అక్క మనకు దూరం అవుతుందమ్మా. దేవకి, అవునమ్మా. నా కోసమే అమ్మ పోయింది అని ధైర్యం కోల్పోతుంది. తనింక బతకడం అనవసరం అనుకుంటుంది. అలా మాట్లాడకే. నువ్విలాగే మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతా. నేను ఇలాగే మాట్లాడతా. అక్క అలాగే చేస్తుంది. అక్క అంత షాక్ అయినా ధైర్యంగా ఉందంటే అక్క ఖచ్చితంగా ఏదో ఒకటి నిరూపించుకుని తీరుతుందమ్మా. నువ్వు ఆవేశపడి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. రామ్మా, లోపలికి వెళ్దాం రా.